సీఎం కేసీఆర్ చేసిన మోసాలకు అమరవీరుల ఆత్మ ఘోషిస్తుందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం అయితే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అమరవీరులకు ఇస్తానన్న 15 లక్షల రూపాయలు ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమరవీరులన్నా ఉద్యమకారులన్నా సీఎం కేసీఆర్ కు చిన్న చూపు అని రేవంత్ రెడ్డి తెలిపారు. అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి. అందుకే ఈ ప్రభుత్వాన్ని నిలదీయదలుచుకున్నాం. అమరవీరుల కుటుంబాలను నట్టేట ముంచిండు, గుర్తింపు కూడా ఇవ్వలేదు. ఇప్పటి వరకు 1200 మంది మలి తెలంగాణ ఉద్యమంలో, 369 మంది తొలి తెలంగాణ ఉద్యమంలో అమరులయ్యారు. 1569 మందిని గుర్తించి వాళ్లకు 10 లక్షల రూపాయల నగదు, ఇంటికొక ఉద్యోగం, 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను. ఇదే శాసనసభ సమావేశంలో మొదటి సమావేశంలోనే ముఖ్యమంత్రి గారు తీర్మానం చేశారు ఏకగ్రీవంగా. ఆనాడు కాంగ్రెస్ మిగతా పార్టీలు కూడా ప్రభుత్వానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించినాయి. 10 సంవత్సరాలు పూర్తయిన 600 మంది అమరవీరులను కూడా గుర్తించలేదు. అంటే ఇంత అవమానము ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ ఉద్యమకారులకు కానీ అమరవీరులకు కానీ జరగలేదు. చంద్రశేఖరరావు గారికి అమరవీరులన్నా ఉద్యమకారులన్నా చిన్న చూపు. వారంటే ఆయనకు ఒక రకమైన అసూయ. ఎందుకంటే నిజంగా సమాజంలో వాళ్ళకు గుర్తింపు ఉంది కాబట్టి చంద్రశేఖరరావు కంటే వాళ్ళకు గౌరవం. ఇక టీఎస్పీఎస్సీ సభ్యులను తొలగించి అర్హులను వెంటనే నియమించి పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వెంటనే పరీక్షలను వాయిదా వేసి అర్హులైన వారిని కొత్తగా పారదర్శకంగా నియమించాలన్నారు. ఇక ఇదే అంశంపై పార్లమెంట్లోనూ తాము కోట్లాడతామన్నారు. ఇక పేపర్ లీకేజ్కి మంత్రి కేటీఆర్ఏ కారణమని, కేటీఆర్ ధనదాహం స్వార్థమే ఈ రోజు ప్రశ్నాపత్రాల లీకేజ్ జరిగిందన్నారు. దీనికి కేటీఆర్ బాధ్యత వహించాలని, తక్షణమే ఆయన్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పర్యవేక్షణలో నిర్వహిస్తున్న పరీక్షలన్నిటిని కూడా వాయిదా వేసి ఈ సన్నాసులందరినీ కూడా తక్షణమే తొలగించి అర్హులైన కొత్త సభ్యులను నియమించడం ద్వారా ఈ పరీక్షలను నిర్వహించాలి. నిజమైన అర్హులైన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ విషయంలో కాంగ్రెస్ ఊరుకునేదే లేదు. హైకోర్టులో కొట్లాడతాం, వీధుల్లో కొట్లాడతాం, రేపు పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తుతాం. ఈడీ, సిబిఐ ద్వారా అందరి నేరగాళ్లను లోపలేపిస్తాం. ఈ ప్రశ్నాపత్రాల కుంభకోణానికి కేటీఆర్ఏ కారణము. కేటీఆర్ ధనదాహము స్వార్థమే ఈ రోజు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ. దీనికి కేటీఆర్ బాధ్యత వహించాలి. కేటీఆర్ ను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలా. ఈ నియామకాలను ప్రభుత్వం తప్పుపట్టింది. తక్షణమే ప్రభుత్వం ఆ సభ్యులందరినీ కూడా తొలగించి పారదర్శకంగా కొత్త సభ్యుల నియామకం, చైర్మన్ ను నియమించాలి. ఎందుకంటే ఆరోపణలు ఎదుర్కొంటూ ఇక బీఆర్ఎస్ బీజేపీ అసలు స్వరూపం బయటపడిందన్నారు సిఎల్పీ నేత బట్టి విక్రమార్క. సమాజానికి ప్రధాని మోదీ అత్యంత ప్రమాదకారిగా మారారని విమర్శించారు. బీజేపీ బీఆర్ఎస్ వేరువేరు కాదని స్పష్టమైందన్నారు. ఇతర రాజకీయ పార్టీల ఉనికి లేకుండా చేయాలన్న ఆ పార్టీలు భావిస్తున్నాయని తెలిపారు. ఇంతకుముందు గవర్నర్తో కలిసి మాట్లాడారని కేసీఆర్ ఇప్పుడు మాత్రం రాజీ పడ్డారని ఆరోపించారు. మోదీ, కేసీఆర్ నిరంకుశ నియంతృత్వ విధానాలను అవలంబిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలు మాత్రమే ఉన్నాయని బట్టి వ్యాఖ్యానించారు. మరొక్కసారి వారి అసలు స్వరూపాన్ని బయటికి తీసుకుని వచ్చారు. మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్నటువంటి నాటకం అని. భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటేనని, కావాలనే మీరు తిట్టినట్టు చేయండి, లేకపోతే మీరు కొట్టినట్టు చేయండి, మేము ఏడ్చినట్టు చేస్తాం అని ఇద్దరు కూడబలుక్కొని ఈ రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీల ఉనికి లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్రతో వాళ్ళు చేసినటువంటి రాజకీయ అవలక్షణాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ బయట పెట్టుకుంటూనే వచ్చింది. మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, మేము గతంలో అనేక సందర్భాల్లో, రాజ్యాంగపరమైనటువంటి సందర్భాల్లో కూడా, శాసనసభలో బడ్జెట్ సమావేశాలప్పుడు కానీ, లేకపోతే జెండా ఆవిష్కరణ సందర్భంలో కానీ, ఎప్పుడు గవర్నర్ గారితో కలిసి మాట్లాడటానికి, ఎదురుపట్టడానికి కూడా ఇష్టపడినటువంటి ముఖ్యమంత్రి గారు సయోధ్య అయిపోయింది, బేరం కుదిరింది, అందరూ ఒకటైపోయారు, కలిసి చిరునవ్వులు చిందిస్తూ నడుస్తూ ఉన్నారు.
పాపం అమాయకులైన తెలంగాణ ప్రజ గుడ్డిగా నిన్నటిదాకా చూసి అమాయకంగా వీళ్ళు చెప్పిన మాటలు నమ్ముతారని వాళ్ళు భావించారు. ఇక జోగురామన్న పాయల్ శంకర్ పై సంచలన ఆరోపణలు చేశారు టీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి. ఇరు నేతలు కుమ్మక్కే ఆదిలాబాద్ లో కబ్జాలకు తెరలేపారన్నారు. ఇక పాయల్ శంకర్ జోగురామన్నతో రాజీ పడ్డారన్నారు. ఎవరికి ఓటేసినా అది బీఆర్ఎస్ కు వేసినట్టేనన్నారు కంది శ్రీనివాసరెడ్డి. తనకు కులం మత పిచ్చి లేదని, మత విద్వేషాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వ్యతిరేకమన్నారు. ఇక కర్ణాటకలో ఇలానే మత పిచ్చి లేపితే బొందలగడ్డకు పంపారని విమర్శించారు. బీజేపీది పాయల్ శంకర్ అనేటువంటి వ్యక్తి జోగురామన్నకు గుత్తగా జోగురామన్న బూట్లకు పాయల్ శంకర్ ఆదిలాబాద్ లో బీజేపీని రాసి చేసిండు అని ప్రజలందరూ అనుకుంటున్నారు. మా సర్వేలలో అదే తేలింది. ఇద్దరు జోగురామన్న పాయల్ శంకర్ ఇద్దరి ఆత్మ ఒకటే, వాళ్ళ శరీరాలు వేరు. జోగురామన్న కోటెత్తే పాయల్ శంకర్ కేసినట్టే, పాయల్ శంకర్ కేస్తే జోగురామన్న కేసినట్టే అని ప్రజలందరూ అనుకుంటున్నారు. జోగురామన్న పాయల్ శంకర్ ఇద్దరు కలిసి భూములు ఆక్రమిస్తారట, దందాలు చేస్తారట, పొత్తుల దందాలు చేస్తారు, భూములు కబ్జాలు చేస్తారు, సెటిల్మెంట్లు చేస్తారు, వ్యాపారుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారు, అన్ని చేస్తారు. పొద్దునిండా దొంగతనాలు చేస్తారు. జోగురామన్న పాయల్ శంకర్ కలిసి రాత్రి ఇద్దరు వాటాలు పంచుకుంటారని ఆదిలాబాద్ ప్రజలందరూ కోడై కూర్తుంటే తట్టుకోలేక ఇక బీజేపీ ఇక్కడ జోగురామన్నకు టీఆర్ఎస్ కు సరెండర్ అయిందనేటువంటి ఉద్దేశంతో అధికార పార్టీలో నుంచి ధైర్యంగా 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలోకి నేను మారినా దానికి గర్వపడుతున్నా. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ జోగురామన్నని బీఆర్ఎస్ మీద రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతున్న కేంద్రం మొత్తంలో పోరాడుతున్నటువంటి పార్టీ. అలాగే మత విద్వేషాలు భయంకరంగా ముస్లింలకు 4% రిజర్వేషన్ తీసేస్తానడం ఇదేం పిచ్చితనం, ఇదేం పిచ్చి చేష్టలు. ముస్లింలల్లా 90% మంది పేదోళ్లే, గరీబోళ్లే. ఉల్లిగడ్డలు అమ్ముకుంటారు, ఎల్లిగడ్డలు అమ్ముకుంటారు, డబల్ రోటీలు అమ్ముకుంటారు, పండ్లు అమ్ముకుంటారు. ఆ పేదోళ్ల మీదకి పోయి కొట్టి చేస్తే ఏమవుతుంది? ఇవన్నీ కూడా నేను భరించలేకపోయినాం. ఈ పిచ్చి ప్రేలాపనలు, మత విద్వేషాలు